అమ్మా టీ తీసుకురా అమ్మా. అప్పుడే అయిపోయిందా ఆఫీసు? నువ్వు ఇచ్చిన డబ్బులు కరెంటు బిల్లుకు గ్యాస్కు అయిపోయినాయిరా. రేపు పొద్దున చిట్టోడు వస్తాడు, 1000 రూపాయలు. మొన్నే డబ్బులు ఇచ్చాను కదమ్మా, మళ్ళీ డబ్బులు అంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా 1 మంత్ ఆగితే కానీ శాలరీ రాదు. అర్థం చేసుకోలేంటమ్మా. రాగానే కుర్చీలో కూలబడే బదులు షాప్కి వెళ్ళి సామాన్లు తేవచ్చుగా. ఎందుకు అలా చూస్తున్నావు? ఇంట్లో సామాన్లన్నీ నిండుకున్నాయి, సాయంత్రం వెళ్ళి తీసుకురా. ఏమే మందు తీసుకురావే. వస్తున్నానండి. ఏంటి ఆడి గొడవ? ఏరా నువ్వు ఒక్కడే సంపాదిస్తున్నావా? ఇంతకుముందు మేము సంపాదించలేదా? అమ్మా నాకు రేపు డబ్బులు కావాలి. ఎందుకురా? ఫ్రెండ్స్ పార్టీ అడుగుతారు. వాడిని అడుక్కో. ఆడ మొహం. ఏం కాదు, అడుకోపో, ఇస్తాడు. నాకు రేపు డబ్బులు కావాలి. నిన్ననే ఇచ్చాను కదరా. అవి అయిపోయినాయి. యా ఇప్పుడు లేవా? అంటే అది కాదురా. అదంతా నాకు తెలియదు. నాకు రేపు డబ్బులు కావాలి. నేను ఎంత కష్టపడుతున్నా, ఎంత సంపాదించి పెట్టినా ఇంట్లో వాళ్ళకి నా కష్టం కనిపించదు. అరే సంపాదించిందంత ఎక్కడ పెడుతున్నావురా? వాని గడ డబ్బులు ఇచ్చి సామాన్ తీసుకురాపో. అరే అటే తిరగబోకు, తొందరరా. Good morning, sir. Good morning, gentlemen. Please be seated. Where are your reports? Mister, where is your report? సార్ అది ఇంకా రెడీ అవ్వలేదు. What? It's a shame on your part. అందరికి ఇచ్చిన టైం సరిపోయినప్పుడు నీకేంటి ప్రాబ్లం? Why late? సార్ అది క్వాలిటీ కోసం లేట్ అవుతుంది సార్. వాట్ డూ యూ మీన్ బై దట్? అంటే ఇక్కడ ఎవరు క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదా? ఐ డోంట్ మీన్ దట్ సార్. ఇట్స్ ఓకే. ప్రతిసారి క్వాలిటీ అంటూ టైం వేస్ట్ చేస్తుంటావు. ఎనీవే మీట్ మీ ఇన్ మై ఆఫీస్ ఆఫ్టర్ దిస్ మీటింగ్. చూడండి రా వస్తున్నాడు, సిన్సియర్ ఫెలో. లుక్ ఎట్ హిమ్ గైస్, వచ్చాడు క్వాలిటీ మ్యాన్. మనందరం మెయింటైన్ చేయట్లేదా? పైగా వీడు ఒక్కడే మెయింటైన్ చేసినట్టు క్వాలిటీ. అరే ఎందుకు వీళ్ళంతా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు? మంచి క్వాలిటీ వర్క్ ఇస్తే కంపెనీకి కదా మంచి పేరు వస్తుంది. నన్ను
నన్ను ఎందుకు అర్థం చేసుకోరు వీళ్ళు? హాయ్ ఇందు. ఇంకెంత టైం తీసుకుంటావు శశి మా ఇంటికి వచ్చి మాట్లాడడానికి? అదేంటి ఇందు అలా మాట్లాడతావు? చెప్పాను కదా ఇంకో 3 monthsలో ప్రమోషన్ వస్తుందని. అప్పుడు వచ్చి మాట్లాడతాను. హా, నువ్వు అలాగే భుజానికో బ్యాగ్ మెడకో టాగేసుకొని తిరుగుతూ ఉండు. ఆ 3 monthsలో నా పెళ్ళైపోతుంది, ఇంకెవడితోనైనా. అలా మాట్లాడతావేంటి? నేను సిన్సియర్గా ట్రై చేస్తున్నాను ప్రమోషన్ కోసం. నాకు అదంతా తెలియదు శశి. నువ్వు నెక్స్ట్ వీకే వచ్చి మా డాడ్తో మాట్లాడుతున్నావు. ఆర్ ఎల్స్ జస్ట్ లీవ్ మీ. అది బాయ్. నువ్వైనా నన్ను అర్థం చేసుకుంటా అనుకున్నా ఇందు, కానీ నువ్వు అర్థం చేసుకుంది ఇంతేనా? యశోదర్ల అబ్బాయి నీకంటే బాగానే సంపాదిస్తున్నాడు. పైగా వీడు ఒక్కడే మెయింటైన్ చేస్తున్నాడు. క్వాలిటీ. ఎంతసేపు నీ ఫ్యామిలీ ఆఫీస్ తప్పించి నా గురించి ఎప్పుడైనా పట్టించుకున్నావా? మొన్ననే ఇల్లు కూడా కొన్నాడట. నాకు రేపు డబ్బులు కావాలి. ఎవరిని సంతోషపెట్టలేని ఈ జీవితం నాకొద్దు. ఇంకా నేను బ్రతకడం అనవసరం. ఏంటి శశి అలా ఉన్నావు? నథింగ్ ఇందు, ఏమీ లేదు. లేదు, ఏదో ఉంది, చెప్పు. మా ఆఫీస్లో ఒక డీల్ కోసం కొటేషన్ ప్రిపేర్ చేస్తున్నాను. అది వస్తుందో రాదో అని చిన్న టెన్షన్. ఒక్క మాన్ శశి, నీ గురించి నీకు తెలీదు. నువ్వు ప్రిపేర్ చేసిన కొటేషన్ ఎవరు రిజెక్ట్ చేయలేరు. ఐ నో దాట్ యు ఆర్ ద బెస్ట్. ట్రస్ట్ మీ. థ్యాంక్స్ ఇందు. నువ్వు అన్నట్లు ఆ డీల్ ఓకే అయిపోతే 3 monthsలో నాకు ప్రమోషన్ వస్తుంది. దెన్ ఐ కమ్ టు యువర్ డాడ్ టు టాక్ అబౌట్ అవర్ మ్యారేజ్. Sir, congrats, sir. Congratulations. Because of your good price quotation, we got this big project. Oh, really? Yeah. Keep on continuing this. Once again, congratulations. Thank you, sir. Keep on good working. Congrats, sir. Thanks, ra. Congrats, mama. Congrats. Hey,
అన్నయ్య. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ అన్నయ్య. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, అరే మే నాన్న గాడ్ బ్లెస్ టు హ్యాపీ యూ. బర్త్డే రా. సంతోషంగా ఉండురా. కట్ చేయరా. హ్యాపీ హ్యాపీ బర్త్డే బర్త్డే టు యూ, హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ అన్నయ్య. అమ్మా చూడమ్మా. వాళ్ళు ఏదో ఒక్కసారి సరదా కాటు పట్టించారు, కానీ ప్రతిసారి వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఇందు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు. తను మా ఇద్దరు పెళ్లి గురించే కదా మాట్లాడింది. ఇందు నన్ను అర్థం చేసుకుంది. కానీ అయ్యో, అమ్మ పాపం ఇంట్లో ఇబ్బందులు తట్టుకోలేక కదా నా మీద అరిచింది. అంతేకాని నా మీద ప్రేమ లేక కాదు కదా. తమ్ముడు, వాడికి ఏం తెలుసు? వాడు ఏదో అరిచాడని నేను అయ్యో, నన్ను ప్రేమించే అమ్మా నాన్న ఉన్నారు, తమ్ముడు ఉన్నాడు, నా ఇందు ఉంది, నా ఫ్రెండ్స్, నా చుట్టూ ఇంతమంది నన్ను ప్రేమించే వాళ్ళు ఉండగా నేను చచ్చిపోతున్నానే. అయ్యో అయ్యో, లేదు, నేను వాళ్ళ కోసం బ్రతకాలి, నేను బ్రతకాలి, నేను చావకూడదు, నేను చావకూడదు. నేను బ్రతికే ఉన్నానా? నేను చావలేదా? అమ్మా, నాన్న, ఇందు, నేను బ్రతికే ఉన్నాను. థ్యాంక్ యూ గాడ్, ఐఎమ్ సో హ్యాపీ. ఎస్ ఎస్. యూ హ్యావ్ సింగిల్ ఛాన్స్. డోంట్ లీవ్, జస్ట్ లీవ్.